ఇవ్వండి మన సార్ 2000 సంవత్సరాలు తీసుకొచ్చినమ్మా ఇవరకు ఇంతవరకు దీని మీద ఏది మేడం జపాన్ నుంచి జైకా ప్రోగ్రామ్ నుంచి తెచ్చేసాను. ఇంతవరకు దీని మీద ఏది పోటీ పడలేదు మేడం. 20 వచ్చిపోయినాయి. 8/2 అని 6/2 అని పెట్టినప్పుడు 130 రూపాయలు కొంటున్నారు మేడం. మన పక్క రాలేదు. తెలంగాణలో బాగా ఫేమస్ అయింది. ఫీడ్ పంపిస్తా ట్రై చేస్తాను. ట్రై చేసి హాట్ 70 నుంచి 80 డిగ్రీ టెంపరేచర్ పెట్టి జరగాలి నా టార్గెట్. దానికి మన సిల్క్ బోర్డ్కి పెట్టమని సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ మాట్లాడారు. వాళ్ళ తరఫున ఇక్కడ మనకి హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్రెడీ ఉంది. దాంట్లో డిఫరెంట్ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్కి అన్ని రీసెర్చ్ కానీ కొత్త మెథడ్స్ కానీ చేసేదానికి సిల్క్ ఆపోజిట్ గా మన సార్ హైమావతి కలుపుతారు. సొంత రకాలు కూడా తయారు చేస్తారు. అది అంతా సార్ ప్రపంచంలో నెంబర్ 1 CRC. ఇప్పుడు ఈ పంచాయతీ తరఫున సర్పంచ్ విజయరామరెడ్డిని ప్రసంగించ ఇక్కడ ఉండే పండుగ వాతావరణం చూసి మీలో సంతోషం చూసి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మీ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. రంజాన్కి ఈద్ ముబారక్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అడుగు పెట్టే కొత్త సంవత్సరం తప్పకుండా మనందరం ఇప్పుడే సురేష్ గారు అన్నట్టు మనందరం పైకి ఎదుగుదాం. అందరం కలిసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు మన సంపాదన మనం ముందుకి తీసుకెళ్దాం. మీ అందరికి ఒకటి చెప్పాలి. నిన్న కూడా మీటింగ్లో ఒక లేడీ ఆవిడని లేచి మాట్లాడమంటే ఆవిడ చాలా కంగారు పడింది, మాట్లాడలేకపోయింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళా శక్తి మీరు భయపడకూడదు. మీరందరూ ధైర్యంగా నుంచుని మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళా శక్తి, మన తెలుగుదేశం కార్యకర్తలు, నేను ఎప్పుడు ఆ రోజులు నేను మర్చిపోను. వాళ్ళ కళ్ళల్లో ఆ పగ, అదే కాకుండా నన్ను వాళ్ళింటి ఆడబడుచుగా నాకు ఆ ధైర్యం ఇచ్చి మేము ఉన్నాం మీకోసం, మీరు నడవండి, ఎవరేం చేస్తారో మేము చూసుకుంటాం అనే ఆ ధైర్యం, అది వాళ్ళ కళ్ళల్లో చూసి అది నాకు కూడా ధైర్యం ఇచ్చింది ముందుకెళ్ళటానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీకి మీకు ఏం అవ్వదు. మీరందరూ అన్ని ధైర్యంగా ఎదుర్కొని మీరు బయటికి రావాలి. మీలో జరిగిన ఏదన్నా ఉంటే కూడా మీరు ధైర్యంగా వచ్చి చెప్పుకుని మీ బాధలు ఇంకొక పరాయి స్త్రీకి ఇట్లా అవ్వకూడదు అనే ఆలోచన మీ అందరికీ ఉండాలి. అది నేను కోరుతున్నాను. ఇవాళ అట్లానే ఈ సిల్క్ సెరికల్చర్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ నేను మాట్లాడే ముందలే మన లీడర్లు, నాయకులు అన్నీ చెప్పేశారు పథకాల గురించి. ఇంకా నేను ఏమైనా చెప్పాలి అనుకునే ఏమి ఇవ్వలేదు వాళ్ళు నాకు. అయినా కూడా ఎందుకు ఇది చెప్తున్నానంటే, నిజం గెలవాలన్నప్పుడు నేను చాలా వర్గాలు కార్మికుల్ని నేను కలిశాను. నా ప్రోగ్రాం, నా యాత్ర అప్పుడు
నేను మత్స్యకారులనే ఏ వర్గం అయినా వాళ్ళని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టినప్పుడు పథకాల గురించి నేను మాట్లాడాలనుకునేటప్పుడు మహిళలు పైకి లేచి వాళ్ళే చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గానికి ఏ పథకాలు వాళ్ళు తీసుకొచ్చారని. నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని. ఇన్ని పథకాలు వీళ్ళకి తెలుసా? అది కూడా ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వర్గాన్ని ఆలోచించి ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యకరంగా ఉండేది. ఆయన అనుకునేవారు ప్రతి కార్మికుడు ఏ ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళు ఏ పథకాలు ఇస్తే ఆ వర్గం అయిన ప్రజలు పైకి ఎదుగుతారు, వాళ్ళు ఏం కష్టాలు ఎదుర్కొంటారు అనే ఆలోచనతో ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు. కానీ మీకు తెలుసు, గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ప్రజల్ని చాలా మోసం చేశారు. అదే కాకుండా చాలా పథకాలు ఇస్తామని ఏది ఇవ్వకుండా దేవుడి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యారు. తప్పకుండా ఆ పథకాలతో పాటు ఇంకా ఏమి చెయ్యాలి, ఆ వర్గానికి ఏం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఆ ఆలోచనతో తప్పకుండా ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి ముందుకెళ్తారు.